ఆ బాలుడు అందరితో కలిసి పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ ఉత్తమ మార్కులు సాధించాడు. అందరిలాగే తన కొడుకు కూడా మంచిగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడని ఆశించారు. కానీ మాయదారి రోగం ఆ బాలుని మంచానికే పరిమితం చేసింది. కూలి పనులు చేసే తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కుమారునికి వైద్యం అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఉన్న డబ్బులు కరిగినా కుమారుని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూనే ఉంది. దయార్థ హృదయులు తమ కుమారునికి బాసటగా నిలవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత కాలిక. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం శంకర్పల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య తిరుపతమ్మ దంపతులు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. వారి ఒకే ఒక్క కొడుకు శివరామరాజు ఆటపాటలు చదువులో ముందుండేవాడు. 5వ తరగతి వరకు శంకర్పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివిన శివరామరాజు మందమర్రిలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. నిత్యం 2 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు నడిచి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో శివరామరాజుకు ఏడాది క్రితం తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చూపించారు. ఆ తరువాత కొన్ని నెలలలోపే మరోసారి తీవ్ర జ్వరం వచ్చింది. దీనికి తోడు నడుస్తూ పడిపోవడంతో తల్లిదండ్రులు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించారు. బాలుడికి వచ్చిన వ్యాధిని నిర్ధారించేందుకు వైద్యులకు చాలా సమయం పట్టింది. తలలో నరాలు దెబ్బతిన్నాయని ఒకసారి, కాలేయానికి వాపు వచ్చిందని మరోసారి వైద్యులు చెప్పారని శివరామరాజు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 3 లక్షల వరకు అప్పు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించారు. ఎక్కని ఆసుపత్రి మెట్లు లేవు, మొక్కని దేవుళ్లు లేరు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత కాలిక. కొడుకు పేరు శివరామరాజు. ఆయనకు 12 సంవత్సరాల దాకా మంచిగానే ఉన్నాడు. 13 సంవత్సరాల నుండి జ్వరం స్టార్ట్ అయింది. ఆ జ్వరం రక్త కణాలు తగ్గి ఉండడం, ఎప్పటికీ టెస్టులు చేపిస్తే రక్త కణాలు తగ్గుతున్నాయి అనుడు. ఏడిపోయినా జ్వరం దొరకలేదు, రక్త కణాలు పెరుగులేదు. మందమారిని స్టార్ట్ చేసిన మందమారి మంచిర్యాల అయింది, కరీంనగర్ అన్ని జాగాలు చూపించిన. మళ్ళీ ఇక్కడ ఏం దొరకకపోతే హైదరాబాద్ వెళ్ళిపోమన్నారు. హైదరాబాద్ కూడా టెస్టులు చేయించిన. హైదరాబాద్లో కూడా అక్కడ కూడా ఏం దొరకలే, మీ బాబుకి ఏం రోగం లేదని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసరికి ఇంటికి 4 రోజుల తర్వాత కథ మనిషికి మాట పడిపోయింది, కాజతులు పడిపోయినాయి, తినడం లేదు. ఇట్లా అవుతాను కదా నిమ్స్కి తీసుకుపోయినాం. నిమ్స్కి తీసుకుపోతే నిమ్స్లో రోగం దొరికింది కానీ డబ్బులు బాగా ఖర్చు అవుతాయి, బాబు మంచిగా అయ్యేది కూడా గ్యారంటీ లేదు, మీకు ఆశ చెప్పము అని అన్నారు. అన్నీ నిమ్స్ హాస్పిటల్ పోయినాం. పోతే అక్కడ అన్ని రిపోర్ట్లు చూసి కొన్ని ఎంఆర్ఐ స్కానింగ్ అవి తీసి బాబుకు నరాలు దెబ్బతిన్నాయి బ్రెయిన్లో. బాబు మంచిగా అంటే కొద్దిగా కష్టమే, కానీ గ్యారంటీ అయితే చెప్పలేము, మెడిసిన్ వాడితే వెళ్తుంది అని చెప్పిండు. బెడ్ గుంచితే ఉన్నాం ఒక 2 నెలల దాకా. అక్కడ డబ్బులు బాగానే అయినాయి, ఆరోగ్యశ్రీ కూడా రాదని చెప్పిండు. ఇక నా దగ్గర ఉన్న కాడికి అప్పుసప్పులు చేసి పెట్టిన, దాదాపు ఒక 3 లక్షల దాకా కూడా పెట్టిన. నేను మామూలుగా కూలి పని చేసుకునేటోని. ఇక నేను ఇక డబ్బులు లేక వాళ్ళు ఉండమన్నా కూడా వెళ్ళిపోతున్నా అని వెళ్ళి వచ్చిన. బాగా కష్టమవుతుంది, తినడానికి కూడా తిండి లేదు. ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి. ఇప్పటి వరకు ఆయన పరిస్థితి బాగోలేదు, తిరిగినా కూడా ఎంతో కొంత కూడా కొంచెం కూడా బాగుపడలేదు. అయితే ఆయనకు హాస్పిటల్ పోయిన తర్వాత డబ్బులు ఇంత ఖర్చు అవుతాయి అంత ఖర్చు అవుతాయి అని అన్న వాళ్ళు అంత పెట్టుబడి పెట్టలేక వాళ్ళు ఆ పిల్లగాడిని ఇంట్లోనే ఉంచుకున్నారు. వాళ్ళకు ఇంట్లో వెళ్ళడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో ఉంటేనే ఆయన వెంబడి ఉంటారు. దయచేసి మీరు అతనికి హెల్పింగ్ చేయగలరని, ఎవరైనా సహాయం చేయగల దాతలు ఉంటే అతనికి హెల్పింగ్ చేయగలరని ఈ ఊరి తరపున వాళ్ళ కుటుంబం తరపున నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్థితి వారిది. ఇప్పటికే ఉన్న ఆస్తి అమ్మి అప్పు చేసి వైద్యం చేయించారు. ఒక రోజు గడవడమే కష్టంగా మారింది. దీంతో దయగల దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ తల్లిదండ్రులు మనసున్న మహారాజులు ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు.
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత